స్ట్రైట్‌గా మొహం మీద చెప్పేస్తున్నాను. సాదాసీదాగా బ్రతుకుతూ, ఒక రూ. 4 మన శక్తి మేరకు సంపాదించుకొని, సరదాగా మనకున్న దాంట్లో గడిపేసే బ్రతుకు ఈ రోజుల్లో బ్రతుకు కాదంట. చాలా విపరీతమైన హై క్లాస్‌లో బ్రతకాలంట. అంటే మినిమమ్ ఒక ఫ్లాట్ ఉండాలి. కారుండాలి. ఒక 1,00,000, 2,00,000 ఉద్యోగం ఉండాలి. సో, ఇలా ఉంటే మాత్రమే ఆడు గొప్పోడు. ఇలా ఉంటే మాత్రమే ఆడు బాగా బ్రతుకుతున్నోడు. ఇలా ఉంటే మాత్రమే ఆడు దేనికైనా పనికొస్తాడు. ఈ కాలిక్యులేషన్ క్రియేట్ చేసిన ఎదవ ఎవడో అంటే మనిషి. నాకు తెలిసి నేను ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్దాయన్ని చూసా. ఆయన వ్లాగ్స్ చేస్తా ఉంటాడు. ఆగాగు. వ్లాగ్స్ అంటే మళ్ళీ కూరగాయలు కోయటం దాన్నేమంటారు ఈ రకరకాల అలా కాదు. ఆయన ఏం చేస్తాడంటే ఇంటికొచ్చానండి. బ్యాగ్ అక్కడ పెట్టానండి. మా ఆవిడ నాకు కొంచెం స్నాక్స్ చేసి ఇచ్చిందండి. తిన్నాను. మంచినీళ్ళు తాగాను. నా బీపీ టాబ్లెట్ ఏసుకున్నాను. కాసేపు టీవీ చూశాను. ఈలోపు మా అమ్మాయి కూడా ఆఫీస్ నుంచి వచ్చింది. సరదాగా కాసేపు కబుర్లు చెప్పుకున్నాం. సీరియల్ చూసాం. పడుకున్నాం. ఇది ఆయన లైఫ్ స్టైల్. కింద కామెంట్లు చూసా. అంకుల్ అసలు నీలా బతకాలంటే 100 జన్మల పుణ్యం చేసుకుని ఉండాలి. మా బతుకులో ఉన్నాయి. ఎందుకు పనికిరాని బతుకులు అని తిట్టేసుకుంటున్నారు ఆళ్ళ లైఫ్‌లని ఆళ్ళు. నాకు అర్థం కానిది ఏంటంటే ఆళ్ళు ఎందుకు తిట్టుకుంటున్నారో ఆళ్ళని ఆళ్ళు అనేది నాకు అర్థం కావట్ల. ఆ అంకుల్‌ని చూసి. ఆ అంకుల్ ఏమన్నా లగ్జరీ బెంజ్ కార్‌లో వచ్చి దిగాడా? లేదంటే ఇంటికొచ్చిన వెంటనే 1,00,000 మంది సర్వెంట్ల మధ్యలో కూర్చొని కాలు మీద కాలేసుకు తిన్నాడా? లేదంటే ఇల్లు ఎక్కడ చూసినా భోగభాగ్యాలతో, సర్వర్‌లతో లేదంటే లగ్జరీ ఐటెమ్స్‌తో నిండిపోయిందా? ఏమీ లేదు. బిలో మిడిల్ క్లాస్ పర్సన్ ఆయన. ఆ లైఫ్ ఇలా తలుచుకుంటే వస్తది నీకు. రేపొద్దున నుంచే నువ్వు అలాగా ఒక చిన్న ఉద్యోగం చేసుకొని, హ్యాపీగా పొద్దున్నే ఆఫీస్‌కెళ్ళి, నీ పనులు నువ్వు చూసుకొని, సాయంత్రం ఇంటికొచ్చేసి, ఆ ఉన్న డబ్బుల్లోనే నీకు బిర్యానీ తినాలనిపించిందనుకో, పిడత కింద పప్పు తిను. నీకు ఇంకెక్కడికో ఎళ్లి రెస్టారెంట్‌కెళ్ళి ఫుల్ ప్లెడ్జ్డ్ డిన్నర్ చేయాలనిపించిందనుకో, అలా కాదు. ఇంటికి ఒక పావు కేజీ చికెన్ తెచ్చుకొని వండుకొని తిను. అదంతా నీ చేతుల్లో ఉన్న లైఫు. కానీ మనమేం చేస్తున్నామంటే, చిటికెలో వచ్చేదాన్ని వదిలేసి, తల పగిలిపోయేలా ఆలోచించేసి, అసలు మనం వల్ల కానియన్ని మీదేసేసుకొని, మన జుట్టు పీకేసి మనం బ్రతుకుతున్నాం. దాన్ని మనం గొప్పగా బ్రతకడం, హై క్లాస్ బ్రతుకు అని చెప్పుకుంటున్నాం. ఎగ్జాంపుల్ పెళ్లి విషయానికే వస్తే, ఆడపిల్ల తల్లిదండ్రులందరూ ఎలా ఆలోచిస్తున్నారు? మామూలుగా 10 ఎకరాల పొలం. పోనీ పొలం లేదా ఒక 5 ఎకరాల పొలం. పోనీ ఆ పొలం కూడా లేదా కనీసం ఒక ఎకరం. అది కూడా లేదా హైదరాబాద్‌లో ఏమన్నా ఒక 2, 3 ఇల్లు. పోనీ అది కూడా లేదా ఒక 2,00,000 జీతం అమెరికాలో ఉండాలి. పోన్లే అదంతా కాదనుకో. కనీసం ఓ 3 బీహెచ్‌కే ఫ్లాటు, ఒక కారు, ఒక 30, 40 లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్. హైదరాబాద్ ఔట్‌స్కట్స్‌లో ఏదన్నా ఒక 200, 300 గజాల సైటు. అబ్బాయి మాత్రం తోపు తురుమంత హైటు. ఎక్స్‌ట్రాగా ఏమన్నా లలిత జ్యువెల్లరీస్ లాంటి వాటిలో బంగారం కొనిపెట్టడం. ఇలాంటియన్నీ ఉన్నోడిని వెతుకుతున్నారు. సరే వెతికారు, చేశారు బానే ఉంది. ఆడేం చేత్తన్నాడు? ఆడికి ఇయన్నీ పోగేసే అలవాటు, ఇదంతా సంపాదించే తలపోట్లు అన్నీ అలవాటైపోయి, పెళ్ళయ్యాక కూడా ఆడి ఫార్ములాలో ఆడు బతుకుతున్నాడు. అంటే ఇప్పుడు ఇన్ని సైట్లు, ఆ ఇల్లు, ఆ బంగారం ఇయన్నీ మెయింటైన్ చేయాలంటే ఆడు కంపల్సరీ ఆడికున్న 24 గంటల్లో దాదాపుగా 18 గంటలు ఆటిలికే ఇచ్చేయాలి. ఇంక పెళ్ళానికంటో గంటో, 2 గంటలో టైం ఇవ్వాలంతే. అంతకు మించి ఆడి బుర్రలో వేరే థాట్ ఉండదు. మేబీ పెళ్ళైన సంవత్సరం, 2 సంవత్సరాలు బానే ఉన్నా, ఆడి స్టైల్ మొత్తం వేరే ఉంటది. ఎందుకంటే గొప్పగా బతకాలి కాబట్టి. అలా గొప్పగా బతక్కపోతే ఆడు ఉండలేడు కాబట్టి. ఒకవేళ ఆడు ఉండగలిగినా ఇంట్లో పెళ్ళాం ఉండదు, ఎళ్ళిపోద్ది కాబట్టి. సో, ఈ గజిబిజి పురాణం అంతా ఎందుకు చెప్తున్నానంటే, చిటికేస్తే సంపాదించుకోగలిగే జీవితం ఎప్పుడూ మన చేతిలోనే ఉంటది. అది నీ థాట్ ప్రాసెస్ మీద, నీ అవసరాల మీద, నీ ఆశల మీద మాత్రమే డిపెండ్ అయ్యి ఉంటది. నేను చెప్తున్నాను కదా! ఈ రోజుకి ఈ రోజు నువ్వు డిసైడ్ అయితే, నీకున్న ఆశలని, కోరికలని నువ్వు చంపేసుకోగలిగితే, లేదంటే కంట్రోల్ చేసుకోగలిగితే, అసలు ఇందాక ఒక అంకుల్ చెప్పాను కదా!
ఒక 20,000 జాబు, ఇంటికొస్తాడు. ఆళ్ళ ఆవిడ ఏదో పెడితే తింటాడు ఆయన. ఓ సీరియల్ చూస్తాడు. ఆళ్ళ పిల్లలతో మాట్లాడుకుంటాడు, పడుకుంటాడు. మళ్ళీ పొద్దున్నే లేస్తాడు, బ్రష్ చేస్తాడు, టిఫిన్ తింటాడు, టాబ్లెట్ ఏసుకుంటాడు, ఎళ్తాడు, వస్తాడు, పడుకుంటాడు. ఇది ప్రతి ఒక్కడు హ్యాపీగా బ్రతకగలిగే జీవితం. దాని గురించి కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కానీ మనకి మంచి స్పోర్ట్స్ బైక్ కావాలనిపిస్తది. లేదనుకో ఒక లగ్జరీ కార్ కావాలనిపిస్తది. లేదనుకో ఎక్కడికైనా ట్రిప్‌కెళ్ళాలనిపిస్తది. లేదనుకో వీకెండ్‌లో ధూమ్‌ధామ్ చేసి ఒక 5,000 పెట్టి పార్టీ చేసుకోవాలనిపిస్తది. ఇదంతా కాదనుకో, అసలు ఇదంతా కాదు మనకి ఏమన్నా రూ. 1,00,00,000 ఉంటే అసలు ఇదంతా కష్టపడక్కర్లేకుండా హ్యాపీగా బ్రతికేయొచ్చు కదా అనిపిస్తది. మరి ఇన్ని కన్‌ఫ్యూజన్స్ మధ్యలో హ్మ్. ఇన్ని ఆశల మధ్యలో, ఇన్ని దాన్నేమంటారు పిచ్చి పిచ్చి ఆలోచనల మధ్యలో మనం సాధారణంగా ఎలా బ్రతకగలుగుతాం? పోనీ మనకున్న దాంట్లో మన మాటకే వద్దాం. మనం ప్రస్తుతానికి ఎంతో కొంత పోజేసుకుంటున్నాం. ఎంతో కొంత సంపాదించుకుంటున్నాం కదా! దాని గురించి మాత్రమే ఆలోచించకుండా, పక్కింటోడి గురించి, ఎదురింటోడి గురించి, ఎనకాలింటోడి గురించి ఆలోచిస్తా, ఆడేదో చేసి ఎక్కడో ఏదో గొప్పోడయిపోయాడని జెప్పి, మనం కూడా అది చేసేస్తే విపరీతంగా సంపాదించేయొచ్చు అని జెప్పి, ఇక్కడ ఉన్నదే ఉంచుకున్నదే తీసుకెళ్ళి ఆడెవడో గొప్పగా సంపాదిస్తున్నాడు అనే ఫీల్డ్‌లో పెట్టి, అంతా మసైపోయిన తర్వాత అసలప్పుడు అటెళ్ళకుండా ఉండాల్సింది, మనకున్న దాంట్లో మనం సరిపెట్టేసుకుంటే కనీసం అప్పటిదాకా కష్టపడిందన్నా ఉండేది అని ఆలోచిస్తా, మళ్ళీ పోగొట్టింది ఎన్ని రోజులైనా సరే ఖచ్చితంగా తిరిగి తేవాలి అని మనకు మనం శపథం చేసేసుకొని, ఇప్పుడు జుట్టు పీక్కుంటా బతుకుతున్నావు చూసావా? అది నిజంగా కుక్క బతుకే. నువ్వు తిట్టుకున్నా పర్లేదు, ఏమన్నా దాన్నేమంటారు ఇరిటేషన్ తెచ్చుకున్నా పర్లేదు కానీ, అది నిజంగా ఒక రకంగా ఎందుకు బతుకుతున్నామో తెలియని బ్రతుకు. అందుకని ప్రశాంతంగా బ్రతకడానికి ఏదైనా దారుందా అసలు ఈ ప్రపంచంలో? ఈ ప్రపంచంలో ఒక మనిషి ప్రశాంతంగా బ్రతకగలడా? అని ఒక మెయిల్ నాకు ఒకళ్ళు పంపించడం వల్ల నేనిది మాట్లాడుతున్నాను. ఇంకో విషయం ఏంటంటే కొంచెం గ్యాప్ వచ్చింది వీడియోస్‌కి. ఎందుకంటే కొన్ని ఇంపార్టెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. దానివల్ల టైం స్పెండ్ చేయలేకపోతున్నాను. చాలామంది డీఎమ్స్ చేస్తున్నారు, మెయిల్స్ చేస్తున్నారు, ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మెసేజ్ పెడుతున్నారు. కానీ ఇక్కడ టైం స్పెండ్ చేయలేని పరిస్థితిలో ఉన్నాను కాబట్టి కొంచెం గ్యాప్ ఎక్కువొచ్చింది. కొంచెం కాదు బాగా ఎక్కువొచ్చింది. ట్రై చేస్తాను నెక్స్ట్ నుంచి రెగ్యులర్‌గా మాట్లాడడానికి. సో, మీరు మాత్రం దయచేసి ఎవరి జీవితాల్లోకో ఇలా తొంగి చూసి, ఆడు ఏదో ఏదో అయిపోయాడు కదా అని చెప్పి మనం కూడా దాంట్లో దూకేద్దాం అనుకోవద్దు. మన స్ట్రెంగ్త్ ఏంటి? మనం ఏం చేయగలం? మనం ఏది ఎక్కువ రోజులు చేస్తూ నిలబడగలం అనేది ఆలోచించుకొని, సుఖాన్నున్న ప్రాణాన్ని దుఃఖాన పెట్టుకోకుండా జాగ్రత్తగా, నెమ్మదిగా బ్రతకండి. ఎందుకంటే, మనం ఎంత స్పీడ్ కోరుకుంటున్నామో అంత స్లో అయిపోతూ ఉంటాం. సో, టైం ఎలాగా ఆగదు. సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి. ఆల్రెడీ 2026లో 3 నెలలు దొబ్బేసింది. ఇంకా ఉన్నదే 9 నెలలు. జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని, ఈ 9 నెలల్లో విపరీతమైన టార్గెట్లు పెట్టుకోకుండా 2027 వచ్చేసరికి నాకున్న 10 అప్పుల్లో కనీసం ఒక 4 అప్పులు తీర్చేసి, మిగిలిన 6 అప్పుల్ని మెయింటైన్ చేసుకుంటా, నాకు ఏదైతే దొరుకుతుందో దాంతో హ్యాపీగా ఫీల్ అవుతా. నేను ఏదైతే కావాలనుకుంటున్నానో దాని గురించి చాలా నెమ్మదిగా ప్రయత్నిస్తూ ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. మన ఉగాది సందర్భంగా, మన కొత్త సంవత్సరం సందర్భంగా నువ్వు ఈ మోటివేషన్ తీసుకొని ముందరకెళ్ళగలిగితే మళ్ళీ ఉగాదికి ఖచ్చితంగా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది నీ లైఫ్ అని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా.